भारत माता की, भारत माता की, सनातन वैदिक धर्म के जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఈరోజు వీళ్ళందరిని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? ఒక వానర దండు కెమెరా ముందు కూర్చున్నట్టు అనిపిస్తున్నది కదా, బొట్లు పెట్టుకొని. ఎస్, భగత్ సింగ్ నగర్ అంతేనా? సూరారంలోని భగత్ సింగ్ నగర్లో బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీకు అర్థమవుతా ఉన్నది ఒక దేవాలయం. అంటే పోచమ్మ తల్లికి సంబంధించినటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామనేటటువంటి ఒక ఆలోచనతో ఈ బస్తీకి సంబంధించినటువంటి యువత ముందుకొచ్చి ఆ నిర్మాణం కూడా కొంతమేర జరిగింది. యువత అన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అరే జనరేషన్ అంతా పాడైపోతున్నది, యూత్ అందరూ పాడైపోతున్నారు, అసలు మన ధర్మం వైపు రావట్లేదు, దేశం గురించి ఆలోచిస్తలేరు అని. కానీ ఆలోచించేటటువంటి యువత ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. అందుకోసమే రిఫ్లెక్షన్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. వీళ్ళందరికీ ఖచ్చితంగా సపోర్ట్గా రిఫ్లెక్షన్ నిలబడుతుంది, దానిలో సందేహం లేదు. అయితే దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అద్భుతం. మరి ఎందుకు దేవాలయాలు మనకు కావాలి? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేవాలయం మీద ఎందుకు రాబోయే ఖర్చు పెట్టుడు, ప్రతిదానికి ఏ హిందూ పండుగ వచ్చినా కూడా అది కాకుండా ముష్టోళ్ళకో లేకపోతే అడుక్కునేటోళ్ళకో లేకపోతే ఇంకెవరికోటి ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఈ దేవాలయాలకు పోవడెందుకు, గుళ్ళలకు పోవడెందుకు, గుళ్ళు నిర్మించేందుకు, దీని బదులు ఇంకేదో చేయొచ్చు కదా. అది ప్రత్యేకంగా హిందూ దేవాలయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడని కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన పైన దండయాత్రలు జరిగినాయి. అనేక మంది మన జ్ఞానాన్ని దోచుకుపోయారు, మన సంపదలను దోచుకుపోయారు. ఎంత చేసినా కూడా స్టిల్ మనం ఇప్పటికీ హిందువులము అని చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అంటే దేవాలయ వ్యవస్థ అనేది మనకు ఉన్నది కాబట్టి, మనం అందరం ఆ దేవాలయాలకు పోతున్నాం కాబట్టి. ఈ విషయాన్ని గమనించే కొన్ని వేల దేవాలయాలను కూలగొట్టారు. ఈరోజు మనం చూస్తున్న దేవాలయాలు చాలా తక్కువ దేవాలయాలు, ఎన్నో ఉండే, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉండే. కూల్చేసిన వాటిపైన ఏం కట్టిరో కూడా మీ అందరికీ తెలుసు. తిరిగి వాటిని పొందడానికి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంత ఫైట్ చేయాలంటే అది మన జ్ఞాన సంపద, అది జ్ఞాన నిధి మనకు. అది ఏది మిస్ అయినా మన లోపల ఉన్నటువంటి ధర్మం మనకు ఎందుకు మిస్ కాలేదంటే దేవాలయానికి మనకు లింక్ అయి ఉన్నాం కాబట్టి మనం మిస్ కాలే. అందుకోసమని దేవాలయాలని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఏదో 60 ఏళ్ళు అయిపోయిన తర్వాతనో 70 ఏళ్ళు అయిపోయిన తర్వాతనో కృష్ణారామ అనుకుంటూ గుడికి పోవాలి అనేటటువంటి మెంటల్ స్టేట్ నుంచి ఈరోజు దీనిలో చాలామంది కాలేజ్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బిజినెస్లు చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వీళ్ళందరూ కలిసి కొంత మొత్తంలో నగదు సేకరించి వీళ్ళని కలిసి వీళ్ళు అప్పులు చేసి గుడిని కొంత మేరనైతే కట్టిర్రు. ఏమా ఇంకా మిగిలిన్నది, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరికి చేతనైనంత వీళ్ళకి సహాయం అని కూడా కాదు, మన బాధ్యత. మీ బాధ్యతను మీరు నిర్వర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను నేను. అంతేనా? మీకోసం కాదు కదనయ్యా, మీరు అమ్మ కోసం అడుగుతున్నారు, చెప్పురు గట్టిగా. అంతేనా? సహాయం కావన్నా వద్దా? అది వాళ్ళ బాధ్యతనా కాదా? ప్రతి ఒక్కరి బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించాలబ్బా. ఎందుకంటే లేకపోతే మీకు రేపటి నాడు మళ్ళీ మీ పిల్లల్ని కూడా అనే అధికారం మీకు ఉండదు. అరే వాడేదో వీళ్ళని అంటారు, వీళ్ళ తల్లిదండ్రులు అందరూ నాకు తెలిసి, అరే ఆ గుళ్ళకి పోతే ఏమొస్తుంది రాబోయ్, ఆ గుడి మీరు కట్టిందా వీకిందా, 4 ఏళ్ళ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇప్పటికీ కాలేదు. వీళ్ళు అంటారు కదా పక్క నుంచి, ఆగో అట్లాంటి మాటలు ఇట్లాంటి వాళ్ళు పడకూడదు. మనం కూడా నిలబడాల. భారత్ మాతాకి ఈ సంకల్పంతో ఈ దేవాలయం అతి త్వరలో మీ అందరి బాధ్యతతో, మీ అందరి సహాయ సహకారాలతో పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఒకసారి మనం అందరం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం. హనుమాన్ చాలీసా చదువుదామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ
जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार भल बुद्धि विद्या देहु मोहि अरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औध्वजा विराजय कांते मूंज जनेऊ सा शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि कंक जलावा भीम रूप धरि असुर समारे रामचंद्र के काज सवार लायस जीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति कीन्हे बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस्रवदन तुमरो यस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकाधिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित ईश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहते तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीन तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लील्योताई मधुर फल जान प्रभु मुद्रिका मेल मुख माहि जलद लांग गे अचर जनाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोक हांक दे कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सगल तुम साज और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसराव अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से ही सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय यह शतवार पाठ कर कोई छूटई बंदी मास कोई जो यह पढ़े हनुमान चालीसा हो यह सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरिचेरा की जय नाद हृदय मडेरा पवन तनया संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभु सियावर रामचंद्र की जय हनुमान की जय महादेव की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय ఇప్పుడు మేము సంకల్పం చేస్తాం మీ గుడి పూర్తిగా అతి త్వరలో అయిపోయిన తర్వాత ఇంతమంది యువత మీరందరూ కూడా ఊహించుకోరు ఒకసారి మీ ఊర్లో కానీ లేదా మీ స్ట్రీట్లో కానీ సనాతన ధార్మికులు ఓ 10 మందో 20 మందో కలిసి రోజు సాయంత్రం దేవాలయానికి వచ్చి ఓ 10 నిమిషాలు కూర్చొని పోతుంటే ఎట్లా ఉంటుంది యూత్ ఆలోచించుకోర్రి ఇక్కడ అది మొదలైంది వీళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా మరొకసారి భారత్ మాతా కీ సనాతన వై